టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి 5 కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమిటయ్యా నువ్వు ఏ రకంగా పేదల మనిషివి నువ్వు? మదించిన ధనవంతుడివి నువ్వు, మదించిన ధనవంతుడివి నువ్వు. నీ మాట, నీ బాట, నీ ఆలోచన, నీ ప్రతి అడుగు ధనవంతుల పక్షాన నిలిచింది. నీ పెదవులు మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి. ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ. ఓహో, వీడు మాట మనది, చేతలన్నీ వాళ్ళవి. రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. మీకు సరైన సమయంలో వాత పెట్టారు. 11 సీట్లకి పరిమితం చేశారు. పేద ప్రజలతో తగు పెట్టుకున్నాడు. ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళని, వాళ్ళ ఆలోచనల్ని భంగం చేసిన, వాళ్ళ ఆశల్ని భంగం చేసిన పేదవాడు ఎవరు కూడా ఊరుకోలేదు. సరైన సమయంలో కీలకి వాత పెట్టాడు. చిచి, ఇతను మన పక్షం కాదు, ధనవంతుల పక్షం. ఇతను మనవాడు కాదు, వాళ్ళవాడు. పేదవాడి పక్షం కాదు, ధనవంతుడి పక్షం ఇతను అని నీకు వాత పెట్టి 11 సీట్లకి పరిమితం చేశారు. ఏంటండి వీళ్ళ భార్యాభర్తల ఆశా సౌధం అది. ఆ మాయ మీకు తెలుసా? అది ఒకసారి చూడండి మీరు వెళ్ళి. అది ఆ ఇద్దరు భార్యాభర్తల ఆశా సౌధం. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తానండి, మీరు ఒకసారి చూడండి. కెమెరా పెడతామా? వస్తుందా? చూడు, ఇది వస్తుందా? చూడు, ఇక్కడ చూడు. ఇదిగో, ఇది బాత్ టబ్. ఇది ఇందులో స్నానం చేస్తారు. స్నానం చేసేటప్పుడు అందులో పడుకొని స్నానం చేస్తారు. దీని ఖరీదంతో నవ్వుతున్నాను. దీని ఖరీదంతో తెలుసా తమ్ముడు? 45 లక్షల రూపాయలంట. అదేంటో నాకు అర్థం లేదండి. బంగారం పాత టబ్ అది. అడుగులో బంగారం పూసారా? లోపల ఉన్న బంగారమా? ఈ ఒక్క టబ్బు నాకు ఇస్తే బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని హాయిగా ఉండేవాడిని. నేను భార్యాబిడ్డలతో ఉండే ఒక బాత్ టబ్ నాకు ఇవ్వయా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఒక్క బాత్ టబ్ ఇచ్చే మామూలు బాత్ టబ్ పెట్టుకోను, అది నేను ఇస్తా. మామూలు బాత్ టబ్ విశాఖపట్నంలో ఇది ఉంటుంది కదా, ఏం షాప్ అంటారు దాన్ని, ఇవన్నీ ఇచ్చేది హార్డ్వేరా, శానిటరీ. ఎస్, గుడ్. ఈ శానిటరీ షాప్ ఉంది వెంకట్రావు. ఆ షాప్ లో బాత్ టబ్ నీకు ఇస్తా. ఈ బాత్ టబ్ నాకు పెద్ద ఇల్లు కట్టుకుంటాను నేను. నీ పేరు వస్తా ఇంటి మీద జగన్ మహల్ అని, నా ఇంటి మీద ఇస్తావా? ఈ బాత్ టబ్ ఇస్తే ఉపాధిగా ఏమి రాచరికమయ్యా అనేది. ఇదివరకు ఈజిప్టియన్ రాజు ఉండేవాడట. వాడి కన్నులు కూడా బంగారం అట. నీకు వాడికి తేడా ఉందా? నీ బాత్ టబ్ 45 లక్షలు, వాడి కమోడు కూడా 45 లక్షలే. ఈజిప్టియన్ కింగ్ వాడుగా ఇంకో మాట అనొచ్చు అన్నాడు. రేపు ఈజిప్టియన్ కింగ్వా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది అందుకే పేద ప్రజలు నిన్ను అసహించుకున్నారు. పేద ప్రజలు నిన్ను ఈసరించుకున్నారు. వద్దు, ఈ ధనవంతులు, ఈ మరించిన ధనవంతులు మాకు వద్దన్నారు. మీకు కనపడిందా ఇది టబ్ తమ్ముడు? దిస్ ఈస్ ది టబ్, బాత్ టబ్, కాస్ట్ 45 lakhs. ఎవరితో ఉందో నాకు తెలిసి అమ్మాయి ఇంట్లో ఉందా ఇది? ఐ డోంట్ థింక్. చెవులో మళ్ళా చెబుతాను. ఈ ఫ్లోరింగ్ చూసారా? ఇదంతా ఈజిప్ట్ నుంచి వచ్చిందండి. ఫ్లోరింగ్ అంతా నాట్ ఫ్రమ్ దిస్ కంట్రీ. ఆ మకాన్ ఏదో ఉంది కదా రాజస్థాన్, అక్కడి నుంచి కాదు ఇది వచ్చింది. ఈజిప్టియన్ మార్బుల్స్ అంట. ఏం అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాడు పక్కన అలో లక్ష్మణ అని పేదరికంతో డబ్బు మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించి పట్టించకుండా యు నీడ్ ఈజిప్టియన్ మార్బుల్ ఫర్ దిస్. మీ ఇద్దరు నడవటానికి, మీ ఇద్దరు ఒక గదిలో ఎక్కడో ఉంటారు. మీ ఇద్దరు మీరు మార్పులా? దిస్ ఇస్ ఈజిప్టియన్ మార్బుల్. ఈ కారిడార్ చూసారా? దిస్ ఇస్ ది కారిడార్. నాకు తెలిసి నేను కూడా ఢిల్లీలో హోటల్స్ చూశాను,
బాంబేలో హోటల్స్ చూశాను. ఆ 5 స్టార్ 7 స్టార్ హోటల్లో కూడా ఇటువంటి కారిడార్ లేదు. తమ్ముడు వినాలా, ఇది పేదలకి కడుపు ఎలా కొట్టారో, పేదల్ని ఎలా మోసం చేశారో, పేదల్ని ఎలా అన్యాయం చేశారో, పేదల సొమ్ముతో ఇతను ఎంతో చర్చ చేయాలనుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఈ కారిడార్ నాకు తెలిసి ఏ 5 స్టార్ హోటల్లో కూడా లేదు భారతదేశంలో. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయామహల్లో ఉంది. ఆయన భార్య భారతీదేవి గారు నివసించడం కోసం పేదల పొట్టగొట్టి, పేదల కడుపు మంటల్లో నుంచి, పేదల చెమటలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి 500 కోట్లు ఖర్చు పెట్టి కట్టాడని చెప్పిన తెలుస్తుంది. ఇంకొకటి ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు, నాకు అర్థమైనంత వరకు చెప్తా. ఇవి చూసారా ఈ నాబ్స్, ఆ టబ్ దగ్గర, ఈ టబ్ దగ్గర నాబ్స్, ఈ బాతు టబ్ దగ్గర నాబ్స్ అటండి లక్షల రూపాయలు ఖరీదండి. ఈ నాబ్స్